వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఐఎస్టీలో జరుగుతున్న ఎన్సీసీ 10 నావల్ యూనిట్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులు. సూళ్లూరుపేటలోని కాలంగి నది వంతెనను పరిశీలించిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు వంతెనకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించిన నెలపల విజయశ్రీ. సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 9వ వార్డులో గుడ్ మార్నింగ్ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఐఎస్టీలో జరుగుతున్న ఎన్సీసీ 10 నావల్ యూనిట్ అతి ప్రధానమైనది. అనేక రకాల శిక్షణ ఇవ్వడంతో పాటు యువత యువకులను మరింత ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతారు. కఠినమైన శిక్షణలో విద్యార్థులు రాటుదేలుతారు. అందుకే విద్యార్థులు అక్కడ శిక్షణ పొందేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సంక్షేమ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ శిక్షణ శిబిరంలో క్యాడెట్లకు నావల్ ఓరియంటేషన్, నావల్ కమ్యూనికేషన్, డ్రిల్, రైఫిల్ ఫైరింగ్, పరేడ్ ఫార్మాలిటీస్, లీడర్షిప్ వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న శిబిరాధికారి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోడంగవే మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి వచ్చే వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చేందుకు వివిధ రకాల విభాగాల్లో శిక్షణ అందిస్తామన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు వారికి తర్ఫీదునిస్తామని, భవిష్యత్తులో వారు డిఫెన్స్, సివిల్ సర్వీసులో చేరాలనుకునే వారికి ఇక్కడ మంచి శిక్షణ లభిస్తుందని చెప్పారు. అలాగే వారి లక్ష్యాలను సాధించే దిశగా వారిని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు సన్నద్ధులను చేస్తామని, ఇక్కడ శిక్షణ తీసుకోవడం ద్వారా వారికి మంచి భవిష్యత్తుతో పాటు పలు విద్యా ఉద్యోగ అవకాశాలు, రిజర్వేషన్లు పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అందుకు కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితులలో వారికి లైఫ్ సపోర్ట్ కావాలి. సో ఎక్కడున్నా మనం అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి పోయే లోపల ఏమైనా జరగవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇమ్మీడియట్గా మనం 180కి ఫోన్ చేస్తే ఎంతసేపులో వస్తుంది. మీరు ఉన్న చోటికి దాదాపుగా ఒక 5 నిమిషాల లోపల ఆ వెహికల్ సరౌండెడ్ బై ఆ ఏరియాలో ఎక్కడైతే ఉంటుందో దగ్గరగా ఉన్నటువంటి స్థానానికి మీరు చేసే కాల్ వెళ్తుంది. వాళ్ళు అక్కడికి రెస్పాండ్ అయ్యి మీ ఏరియాకి ఆ వెహికల్ పంపిస్తారు. అతి త్వరగా పంపిస్తారు. అప్పుడేమవుతుంది, వైద్యమే మీ దగ్గరకు వస్తుంది. మీరు హాస్పిటల్కి పోయే లోపల కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ అన్నది దీని ద్వారా ఆ లోపల ఉన్న ఈఎంటీ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాణానికి ఏమి ఇబ్బంది కాకుండా కొంచెం సపోర్ట్ ఆ హాస్పిటల్కి పోయే వరకు బ్రతికి ఉంచేదానికోసం చేయాల్సిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయో వాళ్ళు చేస్తారు. ఎక్కడ ఉంటుంది, స్ట్రెచర్ ఎక్కడ ఉంటుంది, లైఫ్ సపోర్ట్ ఇచ్చే ఆక్సిజన్ సెంటర్ ఏముంటుంది, ఆ లోపల మానిటర్ ఉంటుంది. ముఖ్యంగా అది ఏం మానిటర్ చేస్తాం, రోగి యొక్క పరిస్థితి అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఏమున్నాయి, ఏమని బీపీ ఎలా ఉంది. వెహికల్ పోలేదు, దీంట్లో ఎత్తుకొని వచ్చి ఈ స్ట్రెచర్ మీద పెట్టుకుంటారు. ఏదైనా వచ్చినప్పుడు ఆ వాటర్లో తీసుకెళ్ళడానికి ఇది వెయిట్లెస్. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బ్రేక్ ఇక్కడ మనకి మెదడు దగ్గర చాలా చాలా చిన్న చిన్న నరాలు ఉంటాయి. మనం ఎట్లా అంటే అట్లా వెత్తకూడదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఈ మెడని కదిల్చుకుంటా దీన్ని ఇక్కడ కట్ పెట్టుకుంటారు అన్నమాట. ఆ మెడ కదలకుండా విధంగా ఆక్సిజన్ ఎవరికన్నా బ్రీతింగ్ ఆడుకుంటా ఉంటే ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టి హాస్పిటల్ దాకా ఆక్సిజన్ ని రన్ చేసుకుంటూ అక్కడికి తీసుకెళ్తారు. దీంట్లోనే చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఎవరన్నా ఆ పేషెంట్ కూడా వెళ్ళడానికి ఒక బెడ్ పెట్టుకుంటారు. అటెండర్స్ వెళ్ళేటప్పుడు ఒక సైరన్, పేషెంట్ తీసుకెళ్లేటప్పుడు ఒక సైరన్ అలా ఉంటాయి. పేషెంట్ తీసుకెళ్లేటప్పుడు అంటే ఎవరు అడ్డం ఉండకూడదు. పేషెంట్ లోపల ఉన్నారు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది. ఇది పేషెంట్ కోసం పోయేటప్పుడు అమ్మా, ఇది ఎమర్జెన్సీలో ఉన్నారు ఎవరో, ఇది పేషెంట్కి వెళ్తున్నాం అని చెప్పేసి మనం ఎవరైనా సరే అడ్డుపోకూడదు. అంబులెన్స్ ఎక్కడ పోతున్నా అడ్డు రాకూడదు. వినపడుతుందా? సైకిల్స్ అన్నమాట. బొటన్ వేలు చక్కగా ఇక్కడ కానీ పట్టుకుంటే నాడి దొరుకుతుంది. తెలుస్తుందా అందరికి? మీ నాడి మీకు తెలుస్తుంది. 0తో కాల్ చేయొచ్చు. 0 అమౌంట్తో సింపుల్ ఎఫర్ట్స్తో మీరు కాల్ చేయొచ్చు. చేస్తే ఒక మనిషి యొక్క వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి మీరు దోహదపడతారు. సరేనా?
Good afternoon. I am Lieutenant Commander Ganesh, Commanding Officer, Tenandra Naval Unit NCC. Tenandra Naval Unit NCC is conducting an annual training camp at NBKR Institute of Technology. Here at this institution, this is the ATC 9 of Guntur Group. In this camp, the cadets will be trained in various streams such as parade training, drill, semaphore, boat pulling, firing, and other aspects such as sports also. Where the main focus of the camp is to make cadets eligible for the certificate examination, which is one of the mandatory camps they have to do in order to appear for the certificate examinations. We have cadets from various schools and institutes who will be appearing for A certificate, B certificate and C certificate examinations in the entire state of Andhra Pradesh and Telangana. Here we have been carrying out training since 10 days. In this 10 days of span, cadets have been trained also for the intergroup competition level, that is IGC. These cadets who are selected here, they will be representing the Guntur district and be going to Visakhapatnam for the IGC competition. I want to thank the entire management team of NBKR IST for providing such an facilities for the conduct of camp. Thank you. తిరుపతి జిల్లా సోళూరుపేటలోని కాలంగి నదీ వంతెనను సోళూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పరిశీలించారు. వంతెనకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రజల సౌకర్యాల దృష్ట్యా వంతెన పనులు త్వరితగతిన చేసే విధంగా అధికారులకు సూచించడం జరిగిందని, ఆయా పనులు పరిష్కరించి పట్టణ ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తామని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. సో ఇవి తీసేస్తే క్లియర్ చేస్తే యాసిడ్ పోస్తారు అంటే వెళ్ళిపోతుంది. యాసిడ్ అవడం ఇదంతా కూడా వచ్చినందువల్ల చెట్లు కాలంగి బ్రిడ్జ్ ఉంది కదా, అది చెట్లంతా మోస్ట్లీ బ్రిడ్జ్ లోపలికి వచ్చేసి అదంతా పగుళ్ళు జరుగుతున్నాయి. అది మీరు అది ఉన్న కాంట్రాక్ట్స్ తో అయినా అది తొందరగా క్లీన్ చేయించండి. అది డ్యామేజ్ గా ఉంది కదా బాగా బ్రిడ్జ్, అది తొందరగా యాక్షన్ తీసుకోండి. ఓకే, బ్రిడ్జిని కూడా ఇవాళ పరిశీలించడం జరిగింది. చెట్లంతా కూడా పెద్ద పెద్ద మాన్లు అయ్యి ఆ బ్రిడ్జ్ లోకి రావడం వల్ల అవంతా పగుళ్ళు అయ్యి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. దానికోసమే ఇక్కడ ఇది పరిశీలించడానికి వచ్చింది. ఇప్పుడే R&B వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరగానే కాంట్రాక్టులను పిలిచి అదంతా క్లియర్ చేసి, అలాగే అక్కడ యాక్సిడెంట్లు అవ్వకుండా కొంత గ్రిల్ ఏదన్నా పెట్టించి కాస్త సపోర్టింగ్ గా ఏదన్నా పెట్టేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. తొందరగానే ఈ కాలంగి బ్రిడ్జ్ మీద ఇంకెలాంటి సమస్య లేకుండా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. తిరుపతి జిల్లా సోళూరుపేట మున్సిపాలిటీలోని 9వ వార్డులో గుడ్ మార్నింగ్ సోళూరుపేట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఇళ్ల పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసాలు ఉంటున్నామని, అయినా పట్టాలు లేవని వాపోయారు. అన్ని వీధుల్లో పర్యటించి ఎమ్మెల్యే ప్రజలను పలకరిస్తూ అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైన్లు, అంగన్వాడీ స్కూల్, వీధి లైట్లు లేవని ప్రజల నుంచి సమస్యలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. రేపు నుంచి కూడా ఒక అర్జీ పెట్టమని చెప్పాను నేను.
కలెక్టర్ గారికి పెడితే చూద్దాం. స్తంభాలు పడిపోతున్నాయి అదే భయం మనది. మన రాత్రి పడిపోయినాయి సార్ వైర్లు. 20 సంవత్సరాల పై 30 సంవత్సరాల పై మాట స్తంభాలు వేసి కరెంటు ఏం చేస్తాడు వెల్డర్? పింఛన్ వస్తుంది. మీకు పెన్షన్ వస్తుందా? పిల్లకాయలకి తల్లికి 100 రూపాయలు ఎలిజిబిలిటీ ఉంది. దాని ప్రాసెస్ చేశారా? ఎలిజిబిలిటీ ఉందా? ప్రాసెస్ చేయండి. చేశారా? చేశారంట, వస్తుందంట. సరేనా? సర్వే చేయించేసి ఈ ఏరియాలో మనకు కావాల్సి వస్తుంది పెట్టుకుంటూ ఎంత స్ట్రెంత్ కూడా చూపిస్తే పాపులేషన్ ఎంత ఉందా. స్తంభాలు కదా కూడా బాగలేదు. పిల్లకాయలు స్కూల్ అన్నారు, దీనివల్ల ఒకటే గొడవలు. ఏదన్నా దీనికి పరిష్కారం మా ఇప్పుడు డ్రైన్ పెట్టున్నాము. రోడ్డు వేసింది కదా, 2019లో వేస్తున్నారు. లేని చోట వేస్తున్నాం టౌన్ లో. ఇది మళ్ళా పెడదాం. మళ్ళా కరెంట్ పోల్ చెప్పున్నాము, కరెంట్ పోల్స్ వస్తాయి. పరిష్కారం చేసేది అదే మా దాని గురించి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఏదైనా పెడదామని. అంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉంటే సార్ ఎట్లా ప్రాబ్లం తీసేసారు. కానీ రాలేకపోయారు. అదే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చెప్పండి. కొంచెం ఇక్కడ నీళ్ళకి పడుకో ఇబ్బంది లేకుండా అన్ని తప్పి కూడా అలాగే టెంపరీ సర్టిఫికేట్ మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఇప్పుడు సదరం మొదలైతే అప్లై అది ప్రాసెస్ చేయించండి. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ప్రాసెస్ చెప్పి వాళ్ళకి ఫార్వర్డ్ చేయించండి. మొత్తం చూసుకోయా, ఎందుకంటే వాళ్ళు తిరగలేరు. ఇచ్చేసామంటే ఇదంతా క్లీన్ చేయించేసండి. ఎక్కువ ఈగలు కూడా ఇది అప్పుడు ఎంపీ దాంట్లో పెట్టాము. ఇది క్లీనింగ్ లేక దోపిఘాట్ యాక్చువల్ గా క్లీనింగ్ లేక వదిలేసుకుంటారు మా చెట్లు. పందులంతా వచ్చేసి అక్కడ గందరగోళం అయిపోయింది మేడం. మాకు మోటార్ పోయింది, కరెంటు మీటర్ పెట్టుకుని వెళ్ళారు. దానికి డబ్బులు కట్టలేదు, గట్ట అయిపోయింది. మోటార్ పెట్టినారు, మోటార్ పోయింది. ఆ పందులు వచ్చేసి గందరగోళం అయిపోతుంది చుట్టూ మేడం. అట్ట మేము ఇళ్ళకి అడుగుతున్నాం మేడం. ఇక్కడ ఇళ్ళకాడ మోటార్లు వేసుకుని ఇళ్ళకాడ పుతుకుతారా? అక్కడే కట్టించారు. అదంతా పాటు మున్సిపాలిటీ ఎస్టిమేషన్ వేసి ఇచ్చింది మేడం, కానీ ఆ గవర్నమెంట్ లో శాంక్షన్ అవ్వలేదు మేడం. ఆల్రెడీ గత ప్రభుత్వంలో చేయలేదమ్మా? చెప్పారా? కమిషనర్ గారు మేము పెన్షన్ కట్టేమన్నా చుట్టూ పందులు పడలేకపోతున్నాం. మేము పందులు గుడలు దొక్కేస్తున్నాయి, గందరగోళం అయిపోతున్నాయి. చుట్టూ పెన్షన్ కట్టేమన్నా అడిగిన అదంతా క్లియర్ చేయండి. ఈ బ్రిడ్జ్ ఏం ప్రాబ్లం లేదా? ఉంది మేడం. బ్రిడ్జ్ అయితే మొత్తం పగిలిపోయింది మేడం. చేపిస్తారు. ఈసారి జరుగుతుంది మీకు పని. చేస్తారా? ఫెన్సింగ్ అవన్నీ అసలు భరాయించలేకపోతున్నాం. గుడలు దొక్కేస్తాయి, గుడ్లు వేసుకుంటాయి, గుడలు దొక్కేస్తాయి, గందరగోళం అయిపోతున్నాయి. కాంపౌండ్ వాళ్ళు కట్టారు, ఫెన్సింగ్ కాదు. కాంపౌండ్ వాళ్ళు ఆబ్వియస్లీ అంతే కదా. కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఇప్పుడు అక్కడ ప్రాబ్లం కాంపౌండ్ వాళ్ళు తొట్లు గడ కొట్టేయాలి మేడం. 16 సెంట్లు లెక్కనేస్తున్నారు. ప్రభుత్వంలో చూస్తున్నాం. మనం రాలా, ఇప్పుడు వాళ్ళు పెట్టుకుని వేస్తున్నాడు ఆ రెడ్డి. ఆయన పైపులు పెట్టేసి చూస్తాం పైపులు పెట్టేసి. సరే మరి తర్వాత మన మాటలు కట్ చేసేద్దాం. అన్ని పెట్టున్నారు, కొంచెం టైం పడుతుంది. ఒకసారి కాంపౌండ్ వాళ్ళు నెక్స్ట్ ఫ్లోరింగ్. నీళ్ళు రావట్లేదా? పంచాయతీ నీళ్ళు మోటార్ రిపేర్ అని చెప్తున్నారు. ఎందుకు? అది మోటార్ ప్రాబ్లం చూసాను సాయంకాలం వాళ్ళకి చెప్పారా? చెప్పారు, మోటార్ సమస్య ఉందని చెప్పారు. గుడ్ మార్నింగ్ అండి. సూలూరుపేటలో మన ఇందిరానగర్ అండి. ఇందిరానగర్ లో 10 పోల్స్ ఏమో పెట్టున్నారంట. అది మనకు 6 వచ్చున్నాయి, ఇంకో 4 పోల్స్ వేయాలి. అది కొంచెం అది త్వరగా చేసేసాడు. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి. వీక్ లో చేసేస్తారు. ఇవాళ గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట టౌన్ లోని ఇందిరానగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ ఏరియాలో కొంత కరెంటు సమస్య, అలాగే రజకుల సమస్య కొంత ఉంది, డ్రైనేజ్ సమస్య, అలాగే 5 సంవత్సరాల నుంచి చేయకుండా అలానే నిలిచిపోవడం ఉంది. అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా మనకు కంప్లైంట్ చేసిన తర్వాత మనం అక్కడ
కరెంటు సమస్యని ఒక 13 పోల్స్ వరకు కూడా మనం ప్రపోజల్ పెట్టి కొన్ని అయిపోయి ఇంకొక 4 పోల్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ 1 వీక్ లో అవి కూడా ఫినిష్ చేస్తారు. అలాగే డ్రైనేజ్ కూడా ఎక్కువగా డ్రైనేజ్ ఓపెన్ లో ఉండడం వల్ల అవి ఎక్కువ ఈగలు అవన్నీ రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కమిషనర్ గారు 1 వీక్ లో అది కూడా క్లియర్ చేసి ఇందిరానగర్ జనాలకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా చూస్తా అన్నారు. అలాగే రజకులు కూడా 5 సంవత్సరాల ముందు వాళ్ళకున్న సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల, లేకపోతే వాళ్ళు అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి అవకాశం లేకుండా అదంతా డ్యామేజ్ అవడం, అలాగే అక్కడ పందులు అవన్నీ తిరగడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్ని రావడం కూడా జరుగుతున్నాయి. సో దానికి వాళ్ళు 5 సంవత్సరాల ముందు ప్రపోజల్ పెట్టినా కూడా ఎలాంటి ప్రతినిధులు గాని ఎవరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అది అట్లే ఉండిపోవడం వల్ల ఇప్పుడు మన దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఫార్వర్డ్ చేసి 1 or 2 వీక్స్ లో కూడా అది ప్రపోజల్ పెట్టి వెంటనే ఆ వర్క్ ఫినిష్ చేసి అందరికీ కూడా అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి 1 సంవత్సరం రోజులు అవుతుంది. ఈ 1 సంవత్సరం రోజుల్లో కూడా రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి అలాగే సంక్షేమం కూడా 2 సమపాలనలో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ మేమందరం ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసిన రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, ఎలక్ట్రికల్ సమస్య గాని అన్ని కూడా ఒకటొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సూలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు మనం 1 సంవత్సరం రోజుల్లో ఎన్నో సీసీ రోడ్లు గాని అన్ని కూడా వేసుకోవడం జరిగింది. ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారం వైపు ముందుకు నడుస్తున్నాం. ఇంకా మొన్న మీటింగ్ లో కూడా ఆయన అందరికీ చెప్పడం జరిగింది, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ పరిష్కారం వైపు ముందుకు వెళ్ళమని, మనం కష్టపడే కొంత సమయం కూడా ప్రజల కోసం కష్టపడమని కూడా మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇంకా కూడా 4 సంవత్సరాలు ఉంది. మనం ఈ వ్యవధిలోనే ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గంలో గత 5 ఏళ్ల ముందు 5 ఏళ్ల తర్వాత అన్న చేంజ్ ని తప్పకుండా చూపించి బాబు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ప్రజల అండకి ఎంత నిలబడుతుందో మనందరం కూడా చూపించే ప్రయత్నం అందరూ కూడా చేస్తున్నారు. మహిళలు చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలికతో పాటు నెల్లూరు రూరల్ కనుపర్తిపాడు వద్ద అఘాయిత్యానికి గురై ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8 ఏళ్ల బాలికను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె R&B అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్ ఫోన్ దొంగతనం జరిగితే జ్యోతిష్యుల మాట విని బాలికను చిత్రహింసలు పెట్టడం దారుణమన్నారు. ఇందుకు సంబంధించి 5 నిందితులు 4 అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కనుపర్తిపాడులో జరిగిన అఘాయిత్యానికి సంబంధించి నిందితుడి తక్షణమే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చిన్నపిల్లలకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు. నిందితులను శిక్షించే విషయంలో రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ICDS PD హేనా సుజన తదితరులు పాల్గొన్నారు. అబ్యూస్ జరగలేదు మేడం, రైట్ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ పోషక్ కూడా అట్లీస్ట్ ఓకేనా. శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో నిన్న ఏదైతే జరిగిందో మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. 10 ఏళ్ల బాలికపై అంటే సెల్ ఫోన్ పోయిందనే నెపంతో ఎవరో జ్యోతిష్కుడో లేకపోతే అంజనం వేసి చెప్తారు కదా, అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందని, అది చెప్పారు. ఆ పాప తీసిందని చెప్పి ఏ ఆధారాలు లేకుండా కనీసం అడగటం కూడా లేదు. ఆ అమ్మాయిని భయపెట్టి నువ్వు తీసావా చెప్పు, నిజం చెప్పని అట్ల కాడ వేడి చేసి మూతి మీద అలాగే కాళ్ళు చేతుల మీద వాతలు పెట్టారు. అది నిజంగా చాలా అమానుషం. 10 ఏళ్ల పాప, పేరెంట్స్ ఏమో నమ్మి ఇక్కడ వాళ్ళు ఏదో బతుకు తెరు కోసం వేరే చోటుకి వెళ్ళిపోయి నమ్మి ఇక్కడ చుట్టాలు ఇంట్లో పెడితే ఈ విషయం ఆమెని అలా కాల్చడం అనేది చాలా అమానుషం. చిన్నపిల్లకి ఏం తెలుస్తుంది? సెల్ ఫోన్ పోతే అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి,
కాకపోతే ఈ మూఢనమ్మకాలతో అదేం చేయకుండా వాళ్ళు ఎవరో చెప్పారని ఆ మూఢనమ్మకాలు పోయి ఈ కాలంలో కూడా అలా ఆలోచిస్తారు అనేది ఒకటి. అండ్ ఆలోచించడమే కాదు, అలా ఆలోచిస్తే అసలు ఆధారాలు లేకుండా చిన్నపిల్లని కూడా చూడకుండా అమ్మాయి ఏం తీస్తారులే జస్ట్ అడుగుదాం అని కూడా కాకుండా అసలు యాక్షన్ తీసేసుకొని ఆ పాపని చేయటం చాలా అమానుషం. సో మేము అందుకే ఇది గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా తీసుకుందండి. మీ అందరు కూడా నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో మీ అందరూ చూసే ఉంటారు. సుపరిపాలన తొలి అడుగులో సీఎం గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి చాలా క్లారిటీగా చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యంగా మైనర్ బాలికల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా అరాచకం జరిగినా చూస్తూ ఊరుకోము. పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు లాస్ట్ టైం రాయలసీమ జిల్లాలో జరిగిన ఇష్యూలో కూడా ఆయన రియాక్ట్ అయ్యి పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, ఇలాంటి మళ్ళీ జరగకూడదు రాష్ట్రంలో, మీరు ఏదైనా కేసు చాలా బలంగా పెట్టి పోలీస్ విధానంలో మీరు ఏం చేయాలో చేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడదనే మెసేజ్ నిన్న చాలా క్లియర్గా అందరికీ పంపించారు. సో కమిషన్ కూడా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తుంతో పాటు ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇలాంటి కొన్ని మనం ఎంత ప్రివెంట్ చేసినా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో అలా జరిగినప్పుడు వాటిని ఫాలో అప్ చేసుకొని అది సెక్షన్స్ కరెక్ట్గా పెట్టారా, వాళ్ళకి శిక్ష పడిందా, రిమాండ్ పంపించారా, మళ్ళీ ఇలాంటి జరగకుండా చూడటం అనేది మా బాధ్యత. సో ఆ విధంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్, ఎందుకంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్ల పేరెంట్స్ ఇక్కడ నమ్మి వదిలేస్తే అంటే కనీసం ఆమె చుట్టాల ఇంట్లో అటు ఇటు తిప్పుతూ చిన్న పనులు చేయించుకుంటూ మళ్ళీ దొంగతనం మోపి ఆ అమ్మాయి మీద అలా చేయటం అనేది అమానుషం. సో దీన్ని చూసి అందరం కూడా చలించిపోయాం. అలాగే మీకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెల్లించి ముందు పిహెచ్సికి తీసుకెళ్ళినా కూడా బెటర్ ట్రీట్మెంట్, చిన్న పాప కాబట్టి ఆడపిల్ల కాబట్టి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అయితే ఆ గాయాలు ఉంటాయో తొందర మానుతాయి అని చెప్పి అపోలోకి షిఫ్ట్ చేయటం, తన ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఆ ఖర్చు కానీ నేనే చూసుకుంటా అనే హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ అధికారులతో ఎవరైతే ఐఓ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగి వాళ్ళకి ఆల్రెడీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయటం అయింది. 5 అక్యూజ్డ్గా ఉన్నారు. ఆల్రెడీ 4 అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే ఇంకా ఉంది కానీ ప్రస్తుతం పాపకి ఎవరు లేరని చెప్పి జస్ట్ పక్కన ఉంచారు. వన్స్ షీఈస్ డిశ్చార్జ్, పాప ఎక్కడైనా హోమ్కి వస్తా అంటే హోమ్లో పెట్టి తన ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఫ్యూచర్ తనకి ఏం చేయాలి కూడా విత్ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా తను కూడా చూసుకుంటుంది తన వెల్బీయింగ్ అయ్యే వరకు. సో దాని మీద ఈరోజు నెల్లూరుకి రావటం జరిగింది. అలాగే ఇంకొక 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఇంకో పాప అంటే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్ని మనం మామూలుగా ఏంటంటే జెండర్ అనే క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కిందకి చూసి మాట్లాడకూడదు అనేది మనం అందరం యాక్చువల్లీ చెప్తూ ఉంటారు ఆ జెండర్ క్లాసెస్లో. అలాంటిది వయసుతో సంబంధం లేకుండా 3 years పాప అవనివ్వండి, 1 year పాప అవనివ్వండి, 8 years ఆ కళ్ళతో ఇంకా చాలా మంది తండ్రి వయసు ఉన్నోళ్ళు లేకపోతే తాత వయసు ఉన్నోళ్ళు కూడా చూస్తున్నారు. ఈ మధ్య మనకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఒక ఏజ్ పిల్లలు భయపడతారు ఏం జరిగినా కూడా. అంటే వాళ్ళకి కొంతమందికి మన గవర్నమెంట్ తీసుకునే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని మీద కానివ్వండి, లేకపోతే వీళ్ళు ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. పాష్ యాక్ట్ అంటే ఏంటి, పాక్సో అంటే ఏంటి, లేకపోతే మనం ఒకళ్ళొకళ్ళతో అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా ఉండాలి అనేది బిహేవియర్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తెలిసినా కొంతమంది అంటే భయంతో పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఏం చేసేస్తారు, ఆడపిల్లని చేసేసి నువ్వు చెప్పావంటే నేను చంపేస్తాను లేకపోతే బెదిరించడం చేస్తారు. ఆ భయంతో చాలా మంది బయటికి రారు. కానీ నిన్న ఒక జరిగిన 8 years ఇన్సిడెంట్ ఏదైతే పాప మీద జరిగిందో తను భయపడకుండా తప్పించుకొని అక్కడి నుంచి వెంటనే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిందని లోకల్ వెళ్ళి రిపోర్ట్ చేసింది. అంటే ఆ ధైర్యం అనేది ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసి రప్పారప్పా పార్టీ అని పెట్టుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. పార్టీ సింబల్ కూడా గొడ్డలి పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్ కారు కింద పడి సింగయ్య చనిపోతే పట్టించుకోకుండా రోడ్డు పక్కన పడేశారని విమర్శించారు. పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులపై కూడా మండిపడ్డారు. బెట్టింగ్లు పెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారికి విగ్రహాలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దళిత సోదరుడు సింగయ్యది జగన్మోహన్ రెడ్డి హత్య. ఎందుకంటే
పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ని వైలేట్ చేసావు. 100% నీ కారు కింద ఆ సింగయ్య మెడ నలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారేశారు, వదిలేసి వెళ్ళిపోయినారు. నీకు పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది 100 మందితో కాన్వాయ్ కాకుండా 3 కార్లతో ఇస్తే నువ్వు దాదాపు 9 గంటల సేపు ర్యాలీ చేశావు. ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? నువ్వు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వై నాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి తమరు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. జూన్ 9వ తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరి కారణం? మీరే కారణం. నువ్వు 175 అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విగ్రహావిష్కరణకు పోయినావు. ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప తప్పేంటి, నరికేస్తాం, గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం. అందుకనే ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుండా. వైఎస్ఆర్ అని పేరు తీసి, ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు, రప్ప పార్టీ అని పెట్టుకో. రప్ప పార్టీ, ఫ్యాన్ గుర్తు తీసేయి, గొడ్డలు గుర్తు పెట్టుకో. వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా. మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా, మీ సొంత చిన్నాయన్ని, నీ మనుషులు. అందుకని గొడ్డలు గుర్తుపెట్టుకో. ఇంతకంటే ఘోరమైన పాపాలు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య, అంతకుముందు డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఉదయగిరి నారాయణ, దుగ్గిరాల కరుణాకర్. ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు? మొత్తం దళితులే. సో వాళ్ళెవరిని నువ్వు పరామర్శించవు. ఇక్కడ ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటే పోతావు, 9 గంటలు ర్యాలీ చేస్తావు, 1000 మందిని సమీకరిస్తావు, 3 ప్రాణాలు తీసుకున్నావు. ఒక సింగయ్య, ఇంకొకను నీ కార్ల కింద పడి చచ్చిపోయినారు, ఒకరు అంబులెన్స్లో ఉండి హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపోయినాడు, 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేనేమంటానంటే నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదా అంటున్నా. ఒక అమాయకుడు నీ మీద అభిమానంతో వస్తే, నీ టైర్ కింద మెడ నలిగిపోతుంటే నువ్వు చేతులు ఒప్పుకుంటా ఉంటే, వాళ్ళు వచ్చి రప్ప అని బోర్డులు ఇస్తుంటే, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే, ఇది మానవ హత్య, మనుషులు చంపిన కేసు ఇది. ఒక దళితుడిని క్రూరంగా నీ కార్లో మళ్ళీ సీనియర్ లీడర్స్, నీ డ్రైవరు రెడ్డి గారు, మీరు మీ అనుచరులు అట్లీస్ట్ ఆ బాడీని, కాళ్ళ మెడ నలిగిపోయింది, బాగా ఇంజూరీ అయినాడు, తీసుకుపోయి ఒక వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి మంచి చెడులు చూడాల్సిన బాధ్యత మీకు లేదా? అంత బాధ్యత లేకుండా చెట్ల కింద పారేసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా? నాకు అర్థం కాలే. అక్కడ పోయి విగ్రహావిష్కరణ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే 3 చనిపోయినారు. అందుకని నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా, చర్యలు తీసుకోవాలా. ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్లో ఇప్పుడు ఆయనకంట 90 కిలోమీటర్లు రోప్ పార్టీలు పెట్టలేదంట. 90 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు? నువ్వు అడిగింది ఏంటి? పర్మిషను.
అలా పరామర్శకు పోతాను, ఆయన విగ్రహం ఆవిష్కరణ చేస్తాను. ఈ 600 చిల్లర మందిని 679 మందిని పోలీసుల్ని నీకు భద్రత కల్పిస్తే 679 మంది నాకు ఇంకా కావాలా? ఎందుకు కావాలా? చంద్రబాబు నాయుడిని పొంగనూరులో నువ్వు చేసిన మర్యాద ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి, వయసులో పెద్దోడు, పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నిలబెట్టావు. ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు, నిరసన తెలిపాడు. విశాఖపట్నంలో దారుణంగా ఆయన వెనుకుండే వాళ్ళని రాళ్లతో కొట్టించావు. లోకేష్ బాబుని యువగణంలో పెట్టిన కుళ్ళు కుతంత్రాలు లేకుండా రాజకీయాలు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని గోవర్ధన్ కుమార్తె పూజిత అన్నారు. అన్యాయంగా తన తండ్రిని అరెస్ట్ చేసి పీటీ వారెంట్లను వేసి జైల్లో ఉంచుతున్నారని ఆవేదన చెందారు. అధికారం వాడుకుని తన తండ్రిని అరెస్ట్ చేశారన్నారు. కాకాణి వైపు నిలబడిన వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళతామని, అవసరమైతే తమను కూడా జైల్లో పెట్టుకోవాలని అన్నారు. ఈరోజు పదల్పూర్ మండలానికి వచ్చాను. ఇది మొదటిసారి కాదు నేను పదల్పూర్ మండలం రావడం, అందరినీ కలవడం. కానీ బహుశా కలలో కూడా మేమెవరూ ఊహించుకోలేనటువంటి సంఘటన జరిగింది. నాన్న జైలుకి వెళ్తారని ఉదాహరణగా కూడా ఎవరు అనుకొని ఉండండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా మనుషుల్ని జైలు పంపిస్తుందన్న రోజు కూడా నాన్న జైలుకి వెళ్తారని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేసి ఉంటే, ఏదైనా పొరపాటు జరుగుతుంటే, మన వల్ల ఏదైనా తప్పు జరుగుతుంటే మన నాయకుడు జైలుకి వెళ్ళాలి. అదే మా నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన తప్పు చేయలేదు. ఆయన మమ్మల్ని ఎవరిని కూడా తప్పు చేయలేదు. ఒకవేళ పొరపాటుని ఎవరైనా పొరపాటు చేస్తుంటే ఆపారు. ఇది మంచి మార్గం అని మమ్మల్ని అందరినీ కూడా ఆయన మంచి మార్గంలోనే నడిపించారు. కాబట్టి ఏ రకమైన కక్ష కానీ, ఏ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు కానీ లేకుండా రాజకీయం చేశారు. అట్లాంటి మనిషిని ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారు? ఏముందని ఆయన అరెస్ట్ చేయడానికి అంటే మేము గట్టిగా నమ్ము. కానీ ఈరోజు ఏమీ ఆధారాలు లేవు, అసలు కేసే లేదు. అక్కడ కేసులు వేశారు, వరుసగా 4 పీటీ వారెంట్లు వేశారంటే ఇప్పటికీ 4 కేసులు అయ్యాయి, 3 పీటీ వారెంట్లు అయ్యాయి. ఏంటని ఇది? ఇంకోటి కూడా రెడీ అవుతుంది, దాని తర్వాత ఇంకోటి కూడా రెడీ అవుతుంది. జైల్లో పెట్టలేరు. మామూలుగా న్యాయంగా ఎత్తుకుంటే ఆయన్ని జైల్లో ఎవరూ పెట్టలేరు. కాబట్టి ఏం చేస్తాం? కార్లు పెడతాం, అట్టా ఇట్టా మాట్లాడుతాం, ఆవేశ జనాలు నమ్మించే ప్రయత్నం చేస్తాం. దాని మీద ఒక నిరాధారమైన కేసు పెడతాం. ఆ కేసు ఆధారంగా పీటీ వారెంట్ వేస్తాం. ఇంకొన్ని రోజులు కస్టడీ అడుగుతాం. ఆయన ఏమన్నా దొంగ, నక్సలేట? ఇన్ని కేసులు రావడానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, ఇంకో రకమైన కేసులు పెట్టారు. ఎప్పుడు జిల్లా మొత్తంలో ఒక్కడు కూడా ఈ
కానీ అందరికీ తెలిసినా, మేము అన్యాయంగా కేసులు పెట్టామని తెలిసినా మాకు అధికారం ఉంది, మేము విచ్చలవిడిగా మా అధికారాన్ని వాడుకొని మాకు కావాల్సిన పని మేము చేసుకుంటామని చెప్పి కళ్ళు మూసుకుపోయి ఈరోజు అధికారులు ఏంటి, చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రేపు అధికారం అనేది మారుతుందండి, ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. అప్పుడు మీరేం సమాధానం చెప్తారు దీనికి? ఈరోజు సరే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీద మీకు కక్ష ఉంది, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కదా, ఆయనతో పాటు నిలబడే వాళ్ళని కూడా ఎందుకని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు? ఏం వాళ్ళ భార్య బిడ్డలు లేరా? వాళ్ళకి పిల్లలు ఉండరా అండి? ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకంటూ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలు ఏమవ్వాలి? ఎంతమంది మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇరికించి వాళ్ళని కూడా జైల్లో వేస్తే ఇంకేం మనుషులు బ్రతకొద్దా? ఏం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని అంటే వాళ్ళని జైల్లో వేయాలా? వాళ్ళు కూడా సగటు మనుషులే మీలాగా, గుర్తుంచుకొని పనిచేయాలి మనం. ఈరోజు మా ఆప్తులైనటువంటి ఎంతమంది మీద కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి వేయాలనుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వేయండి, నేనున్నా, నన్ను తీసుకెళ్ళండి జైలుకి, ఏముంది? మా నాన్న వెనకాల నేను వస్తాను, వీళ్ళందరూ మా ప్రజలు, వీళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, వీళ్ళ కోసం మేము ఎంత దూరమైనా వస్తాం, మేమైనా వస్తాం జైలుకి, పర్వాలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టారు, అది తప్పు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, నేను ఈ రోజుకి నేను వస్తున్నాను, తీసుకుని వెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మా కోసం పనిచేసే వాళ్ళు కానీ, మా ఆప్తులు కానీ, మా దగ్గర వాళ్ళు కానీ వదిలిపెట్టండి, వాళ్ళదేం తప్పు ఉంది, వాళ్ళనైనా వదిలిపెట్టండి అని మేము వీఆర్ రిక్వెస్టింగ్ అనుకోండి. వాళ్ళ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక పైన ఇటువంటి ధోరణ ఆపి మీ పనులు మీరు ఎప్పుడు చెప్తున్నాను, మీ పనులు మీరు సవ్యంగా చేస్తే చాలు, ప్రజలకి మిమ్మల్ని ఆదరించడానికి. ఇటువంటి పనులను ఎవరు హర్షించరండి, ప్రజలు కూడా హర్షించరు. అందుకని ఇటువంటి కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలు ఆపేసి మీ పనులు మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఐఎస్టీలో జరుగుతున్న ఎన్సీసీ 10 నావల్ యూనిట్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులు. సూళ్లూరుపేటలోని కాలంగి నది వంతెనను పరిశీలించిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు వంతెనకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించిన నెలవల విజయశ్రీ. సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 9వ వార్డులో గుడ్ మార్నింగ్ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఇది ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్.